కాలీఫ్లవర్ కూర తయారు చేస్తున్నానండి. శుభ్రంగా రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవరు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, బఠానీ, కరివేపాకు, ఆయిలు, కొబ్బరి పల్లీలు కలిపిన పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ. వేడి నీళ్ళండి కాగించి పెట్టుకోవాలి. ఈ కాలీఫ్లవర్లో వేసి కొంచెం పక్కకు పెట్టాలి. వేడి నీళ్ళలో కాసేపు ఉంచండి. ఈ బఠానీ కొత్త విజిల్ రావాలండి. కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో పెట్టాను. ఒకే ఒక విజిల్ వచ్చినాక ఆపేయాలి. కొద్దిగా ఆయిల్ వేసాను. కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ కొంచెం దోరగా వేగించుకోవాలి మాడకోకుండా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పెట్టుకున్న బఠానీ వేసేయాలి. కొద్దిగా ఉడికించిన వాటర్, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా ధనియాల పొడి, ఈ వేడి నీటిలో వేసుకున్న కాలీఫ్లవర్ వేసేయాలండి. ఈ మసాలాతో కొద్దిగా ఉడకనివ్వాలి. కొంచెం మాడిపోకుండా కలుపుకోవాలి. మూత పెట్టాలి 10 నిమిషాలు. కాలీఫ్లవర్ కూర రెడీ అవుతుందండి. కొబ్బరి, పల్లీలు, పుట్నాల పొడినిది ఇది వేస్తే చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా కలుపుకు తినొచ్చు. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. మన కొబ్బరి, పల్లీల పొడి వేస్తే దాంతో బాగా టేస్టీ వస్తుందండి.